అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలండి. మనం ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి తేదీని హోలీ పండుగగా జరుపుకుంటున్నాం. ఈ పండుగ తాలూకా పూర్వపురాలు పరిశీలించినట్లయితే ద్వాపర యుగంలో భగవానుడు శ్రీకృష్ణ మూర్తిగా అవతరించిన తర్వాత కంస మహారాజు శ్రీకృష్ణ భగవానుడిని అంతమొందించాలని, చంపాలని చాలామంది రాక్షసుల్ని రేపిళ్ళకు పంపడం జరిగింది. ఆ రేపిళ్ళకు పంపిన క్రమంలో చాలామంది రాక్షసులు హతులయ్యారు. అలాగే హోలిక అనే రాక్షసిని కూడా కంస మహారాజు పంపగా ఆమె శ్రీకృష్ణ భగవాన్ని చంపడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆమెను చంపివేయడం జరిగింది. శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా రేపిళ్ళ వాసులు, వ్రజవాసులంతా కూడా తాము పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అలాగే పసుపు, కుంకుమ, వివిధ రకాల ఆకులతో తయారు చేసినటువంటి పొడులను చల్లుకుంటూ, గెంతుకుంటూ, నృత్యాలు చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క విజయానికి చిహ్నంగా భారీ స్థాయిలో ఉత్సవాలు జరుపుకున్నారు. ద్వాపర యుగంలో జరిగినటువంటి ఆ ఉత్సవాలకు కొనసాగింపుగా కలియుగం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రతి ఫాల్గుణ మాసంలో నుండి వచ్చినటువంటి పౌర్ణమి రోజున హోలీ పండుగని జరుపుకోవడం జరుగుతున్నది. సనాతన హిందూ ధర్మంలో భగవానుడి స్మృతులలో మనం ధరిస్తూ ఈరోజు హోలీ పండుగని జరుపుకుంటున్నాం. అయితే కొసమెరుపు ఏంటంటే హోలీ పండుగని వ్రజవాసులు ఆరోగ్యకరమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పసుపు, కుంకుమ, వివిధ రకాల ఆకులతో తయారు చేసిన పొడులతో చేసుకుంటే మనం మాత్రం గ్రీజు, నూనె, రసాయనాలు కలిపినటువంటి రంగులు, తారు, ఇంకా నీచంగా కోడిగుడ్లు, నాన్ వెజ్ అయినప్పటికీ కోడిగుడ్లను కూడా వాడుతూ ఒకరిపై ఒకరు జల్లుకుంటూ అనారోగ్యకరమైనటువంటి పద్ధతుల్లో హోలీ పండుగను జరుపుకుంటున్నాం. ఇది సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. ఇకనైనా సహజ సిద్ధమైన ప్రకృతి రంగులతో మాత్రమే హోలీని జరుపుకుందామని భావించాలని కోరుకుంటున్నాను. అలాగే భగవన్నామస్మరణ మించినటువంటి ఏదీ లేదండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.